నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్నను కలిసిన అద్దె బస్సుల యాజమాన్యం సంఘం సభ్యులు. ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్నకు ఖమ్మం రీజియన్ అద్దె బస్సుల యాజమాన్యం సంఘం వినతి పత్రంను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నగరికంటి సత్యబాబు, చంద్ర రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్సులకు నష్టం జరుగుతుందని వారు తెలిపారు. మహాలక్ష్మి పథకం రాకముందు బస్సుల్లో 50 నుండి 60 మంది కెపాసిటీలతో నడిచేవని, ఈ పథకం ద్వారా కెపాసిటీ మించి జనం ప్రయాణం చేస్తున్నారని, ప్రయాణికుల వింత ప్రవర్తన వలన డ్రైవర్తో గొడవలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు నడపాలంటే అంతకు ముందు ఉన్న ఖర్చు కంటే 3 నుండి 4 రెట్లు అధికముగా పెరిగాయని, కావున ఆర్టీసీ వారు మాకు చెల్లించే అద్దెకు కనీసం కిలోమీటర్కి 2 రూపాయలు పెంచితేనే కానీ మేము బస్సులు నడుపుకోలేమని అన్నారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కునుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మేము ఆర్ఎం గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, ప్రభుత్వం గత 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది. ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దె బస్సు యజమానులందరం కూడా చాలా నష్టపోతున్నాం. దాని మీద మేము గత 13వ తారీఖు నాడు ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క అద్దె బస్సులకు ప్రయాణికులకు అధికంగా ఎక్కువ వలన దాదాపు ఇంతకుముందు 50 నుంచి, ముఖ్యంగా మాకు జరిగే ఇబ్బంది ఏంటంటే కేఎంపీలు అంటే కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్కి ఇంత డీజిల్ అని మాకు ఇస్తారు. ఆ కేఎంపీఎలు మాకు ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి 5.43, పల్లెవేలుకి 5.4 ఇచ్చారు, తర్వాత 5.66 చేశారు. కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే 4.5 కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు. అంటే దాదాపు ఒక్కొక్క బస్కి ఒక నెలకు వచ్చేసరికి పర్ డే 8 to 10 లీటర్స్ తేడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక్క రోజుకి 800 నుంచి 1000 రూపాయలు తేడా వస్తుంది. అంటే దాదాపు మాకు ఒక నెలకి 30,000 రూపాయలు ఆర్థికంగా మేము డీజిల్లో నష్టపోతున్నాం. ఇంకోటి, ఇన్సూరెన్స్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకేం చేస్తున్నాయంటే కెపాసిటీ వరకే మాకు ఇన్సూరెన్స్ అలౌ చేస్తారు. అయినా సరే ఇంతకుముందు కూడా కొంతమంది చెప్తున్నారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇప్పుడు అధికంగా ఎక్కడం వల్ల మాకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉండదు, బస్సుకు కూడా ఇన్సూరెన్స్ వస్తే పరిస్థితి ఉండదు. దాన్ని కూడా మేము ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఎంతమంది ప్రయాణికులు ఎక్కితే అంతమందికి ఇన్సూరెన్సు ప్లస్ బస్కి కూడా వచ్చే విధంగా మాకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. పేరు రవి, ఖమ్మం జిల్లా అసోసియేషన్, ఖమ్మం జిల్లా ఎయిర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము, సానుకూలంగానే పనిచేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు 55 మంది ఎక్కే బదులు 150 మంది ఎక్కుతున్నారు. పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, ఓనర్లు అందరూ. ఆయిల్ రావట్లేదు, మెయిన్ ఆయిల్ ఒకటి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్సు 55 మందికి 45 మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం. మేము కాదు, ఇక ఆర్టీసీని బేర్ చేసుకోండి, లేదంటే 55 మందిని సిట్టింగ్ కెపాసిటీ ఎక్కియండి. ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి. కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లా బస్సులు తిప్పుతున్నాము. కానీ ఇప్పుడు ఇది పెట్టారు,
అయినా సరే మేము తిప్పుతున్నాము, కానీ మాకు రావాల్సిన న్యాయం చేకూర్చమని మేము మీ దృష్టి ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.